మీ అందరి సపోర్ట్తో ఏఐ తెలుగు బిగినర్ కోర్సు 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖున మొదలు పెట్టామండి. సెకండ్ బ్యాచ్ ఫిబ్రవరి 19వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు టైమింగ్స్ సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉంటుందండి. ఇక ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఈ కోర్సు కోసం మేము 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఏఐ ఎక్స్పర్ట్తో కొలాబరేట్ అయ్యాం. కోర్సులో జాయిన్ అవుదాం అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇదే నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి. రీసెంట్గా 1X రోబోటిక్స్ అనే ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఒక వీడియోని ఇంటర్నెట్లో లాంచ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అసలు ఏంటి ఆ వీడియో? ఒకసారి ఫస్ట్ మీరు ఆ వీడియో చూస్తే సూపర్ ఏఐ ముందే వచ్చిందా అని ఫీల్ అవుతారు. నేను ఒకసారి వీడియో ప్లే చేస్తాను, చూడండి. మీరు ఇప్పటిదాకా చూసిన వీడియో ఏదైతే ఉందో ఈ స్టార్టప్ కంపెనీ పేరు 1X రోబోటిక్స్. ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు ఈ స్టార్టప్ కంపెనీలో 2023 సంవత్సరంలోనే ఇన్వెస్ట్ చేశారు. ఒకసారి ఈ వీడియో చూసిన వెంటనే మీరేం ఫీల్ అయ్యి ఉంటారు? ఇది ఆ రోబో కాదు, ఇది ఒక మనిషే ఏదో బట్టలు వేసుకుని చేతులుగా కట్టారని అనిపించింది. నేను కూడా ఫస్ట్ ఆ వీడియో చూస్తే నాకు అలాగే అనిపించింది. కానీ నిజానికి మీరు చూసిన అన్ని కూడా నిజమైన రోబోట్లే. ఆ డ్రెస్సింగ్ సెన్స్ అలా చూస్తే కొంచెం అడ్వాన్స్ అనిపించేసరికి ఇది నిజమైన రోబోటా లేకపోతే ఏదో బట్టలు వేసుకుని మనుషులకే బట్టలు వేసి తెలియకుండా ఏదో యాక్ట్ చేసినట్టుగా అనిపించింది. కానీ ఓవరాల్గా ఇది నిజమైన రోబోట్సే. చూడగానే మనకి ఏమనిపించింది అంటే సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుగానే వచ్చిందా అనిపించేలాగా అనిపించింది. ఈ రోబోట్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక రోజువారీ పనులు చేసే దాంట్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎవరైనా స్ట్రైక్ చేశారు అనుకోండి, ఆ టైంలో అక్కడ పనిచేసే వాళ్ళు వర్కర్స్ దొరకడం కష్టమైపోతుంది. అలాంటి పొజిషన్ వస్తే కనుక ఇటువంటి ఏ రోబోట్స్ని యూజ్ చేసి పనులు చేయించాలన్నదే ఈ కంపెనీ వాళ్ళ కాన్సెప్ట్. ఈ రోబోట్లో చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఈ రోబోట్లు కనుక బ్యాటరీ అయిపోతుంది అనుకోండి, వెంటనే దీని న్యూరల్ నెట్వర్క్ ఏమని చెప్తుందంటే బ్యాటరీ అయిపోతుందని ఇండికేషన్ ఇస్తుంది. వాటంతట అవే దగ్గరలోనే ప్లగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఛార్జింగ్ చేసుకుంటాయి. అంతేకాదు ఈ ఏఐ రోబోట్స్ బాగా వండగలుగుతాయి. అంటే మనకు నచ్చిన కూర వండమంటే కర్రీస్ అయితే వండగలుగుతాయి. అలానే ఆటలు ఆడగలుగుతాయి. ఒక ప్రదేశంలో గస్తీ కాయమంటే గస్తీ కూడా కాస్తాయి. ఇక ఈ 1X రోబోటిక్స్ కంపెనీ సంబంధించిన రోబోట్లన్నీ కూడా విజన్ బేస్డ్ న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా పనిచేస్తాయండి. అంటే వీటికి కొన్ని కెమెరాస్, సెన్సార్స్ ఉంటాయి. ఈ కెమెరాస్, సెన్సార్స్ ఆధారంగా పరిసర ప్రాంతాలని పసిగట్టగలుగుతాయి. చుట్టుపక్కల ఏదైనా వస్తువులు కానీ మనుషుల్ని కానీ లేకపోతే ఇతర ఆబ్జెక్ట్స్ని కానీ డిటెక్ట్ చేసి వాటికి తగ్గట్టుగా అది యాక్షన్స్ చేస్తుంది. మీకు ఇందాక చెప్పినట్టుగా ఏదైనా కూర ఉండాలనుకోండి, అక్కడ కాయగూరల్ని స్కాన్ చేసుకుంటుంది. ఏమేమి కాయగూరలు ఉన్నాయి, ఉప్పు కారం వేసి ఎటువంటి కాయగూరలు ఉండొచ్చు, ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా అనలైజ్ చేసుకోగలుగుతాయి. ఫస్ట్ టైం విజువలైజేషన్ ద్వారా చూస్తే దాని తర్వాత ఉన్న డేటాని తీసుకుని మంచి రెసిపీని ఎలా క్రియేట్ చేయాలో ఇవి అనేది అనలైజ్ చేసుకోగలుగుతాయి. ఇవి రిపిటేటివ్ డేటాగా కొన్ని లక్షలాది డేటా పాయింట్స్ ఉంటాయి. ఆ డేటా పాయింట్స్ ఆధారంగా ఇవి ట్రైనింగ్ కాబడి ఫైనల్గా ఒక లెవెల్ వచ్చేసరికి ఎక్స్పర్ట్ అయిపోతాయి అనమాట. 2023 సంవత్సరంలో ఓపెన్ ఏఐ సంస్థ వాళ్ళు ఈ స్టార్టప్ కంపెనీలో $23.5 మిలియన్ పెట్టుబడి పెట్టారు. అలానే 2024 సంవత్సరం జనవరి నెలలో ఈ కంపెనీ మరొక $100 మిలియన్ సిరీస్ బి ఫండింగ్ ద్వారా రైజ్ చేశారు. ఇప్పటిదాకా మీరు చూసిన ఈ 1X రోబోటిక్స్ యొక్క రోబో పేరు నియో అండి. ఈ నియో పూర్తిగా ఏఐ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. చుట్టుపక్కల పరిసరాలని అబ్జర్వ్ చేస్తూ తనకు తానుగా సెల్ఫ్ లెర్నింగ్ అనేది చేసుకుంటుంది. ప్రెజెంట్ అయితే ఈ ఏఐ రోబోట్ని మరింత ట్రైనింగ్ కోసం టెస్టింగ్ అయితే చేస్తున్నారు. ఎక్కువగా మనుషులతో ఇది కలిసి కూర్చుని లెర్నింగ్ చేసుకుంటుంది. అంటే మనుషుల చుట్టూరా మనుషుల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. మనుషులు ఎలా పనిచేస్తున్నారు, వారిని చూసి ఎలా నేర్చుకోవాలనేది ట్రైనింగ్ అయితే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చే స్టెప్స్లో ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కదండి, అక్కడ ప్రొడక్షన్ చేసే టైంలో కన్వేయర్ బెల్ట్ దగ్గర మనుషులు పనిచేస్తారు. పార్సిల్స్ తీసుకుని ఇంకొక ప్లేస్ దగ్గర పెడతారు. తర్వాత వచ్చిన పార్సిల్స్ని సార్టింగ్ చేసి
ఏ పార్సిల్ ఏ లొకేషన్కి వెళ్ళాలని చెప్పి మళ్ళీ విడదీస్తారు. ఇలా ప్రతి పనిని కూడా రిపీటేటివ్ టాస్క్లో మనుషులే ఉండాల్సిన అవసరం లేకుండా ఇటువంటి 1X సంబంధించిన నియో వంటి రోబోట్స్ని ఈ కంపెనీ వాళ్ళు డిప్లాయ్ చేసే అవకాశం ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే టెస్లా సంబంధించిన ఆప్టిమస్ రోబోట్ గురించి కూడా మనం ప్రీవియస్గా విన్నాం. బట్ టెస్లా సంబంధించిన ఆప్టిమస్ అనేది కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఎక్కడ కూడా మెల్లగా వీళ్ళ యాక్షన్ అయితే కనిపించట్లా. పైగా ఇది ఏది స్పీడ్ చేసిన వీడియో కూడా కాదు, ఆటోమేటిక్గా అదే నడుస్తుంది, వేరే చోటుకు వెళ్తుంది, ఈవెన్ అది మాట్లాడగలుగుతుంది, చూడగలుగుతుంది. సో ఇన్ని అడ్వాన్స్మెంట్లు కలిగిన ఒక ఏ రోబోట్ని రీసెంట్గా చూడడం అనేది చాలా విడ్డూరంగా ఉంటుంది. అలానే ఒకవైపులో ఒక ఆశ్చర్యకరంగా కూడా ఉంది. నిజంగా ఇది ఏ రోబోటేనా లేకపోతే మనిషి అని ఫస్ట్ చూడగానే మనకు అనిపించిందంటే ఏ లెవెల్లో ఓపెన్ ఏ కంపెనీ సంబంధించి ఇన్వెస్ట్ చేసిన ఒక స్టార్టప్ కంపెనీ ఎంతలాగా దీని మీద రీసెర్చ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా రోబోట్లు చూడగానే ఒక ఇది రోబోట్ అనిపిస్తుంది, కాకపోతే ఇది చూడగానే ఇది మనిషిలే ఇలాగ రోబోట్ లాగా వేషం వేసుకున్నారా అంతలాగా రియలిస్టిక్గా కనిపిస్తుంది. బట్ కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది జనరల్ ఏ ముందుగానే వచ్చిందేమో అని చెప్పి ఇటువంటి వీడియోస్ చూసినప్పుడు. ఓవరాల్గా నియో రోబోట్ గనక మార్కెట్లోకి వస్తే మీరు దీన్ని తీసుకుంటారా లేదా, ఒకవేళ ఏ బడ్జెట్లో ఈ నియో రోబోట్ మార్కెట్లోకి వస్తే మీరు తీసుకుంటారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇది 1X రోబోట్ సంబంధించిన నియో ఏ రోబోట్ పూర్తి వివరాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.